దేవు దేవునికి స్తోత్రములు. సహోదరులందరికీ వందనములు. మనం ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును దేవా, ఇప్పటి వరకు మీ కృపాసనలు మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడిన విధానికే మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవా కొన్ని వాక్యాలు మేము పరిశీలిస్తుండగా మీ ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహించండి. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకునే కృప చూపించి ప్రతి విషయం ద్వారా మీకే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ముందున్న సమయం అంతా మీ చేతులకు అప్పచెప్తే ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను. పరలోకమందున మా కన్న తండ్రి, ఆమెన్. ప్రభు నందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వందనములు, శుభములు. మనందరి ఆత్మల కన్నతని అయిన దేవాది దేవునికి, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. సహోదరులారా, ఎలా ఉన్నారు? మరి మీ అన్నదిన ప్రార్థన బట్టి, దేవుని కృపను బట్టి మీరు కూడా క్షేమము, మరి మీరు కూడా క్షేమంగా ఉండాలని తలంస్తున్నాను. ఎందుకంటే ప్రియులారా, మనం ఇప్పుడు ఎక్కడ కూడి ఉన్నాము, ఎందుకు మనం ఆనందంగా సంతోషంగా ఉండాలంటే, ఇప్పుడు మన అందరి ఆత్మలను కన్నతని అయిన దేవుని సన్నిధిలో మనం కూడి ఉన్నాం కాబట్టి మనం అందరం ఎలా ఉండాలట? మరి ఆనందంగా సంతోషంగా గడపాల్సినటువంటి సమయం. అయితే ప్రియులారా, మనము ప్రతి శుక్రవారము మరి డిప్లొమా థియాలజీ క్లాసులు నేర్చుకుంటున్నాము. మరి మనం ఈ డిప్లొమా థియాలజీ క్లాసుల్లో ప్రియులారా, మరి మనం క్రీస్తు రాజ్యం అనే అంశాన్ని మనం ప్రారంభించుకున్నాం. అయితే ప్రియులారా, మనం ఈరోజు క్రీస్తు రాజ్యం అనే ఈ అంశంలో మనం పరిశీలన చేస్తే మన టైటిల్ ఏంటి అని ఇక్కడ మనం పరిశీలిస్తే క్రీస్తు రాజ్యము మూడో పాఠము. ఇందులో ప్రియులారా, మన అంశం ఏమిటంటే దేవుని రాజ్యము, అపవాది రాజ్యము భూమి మీద విస్తరణ ఎలా జరిగింది అనేటటువంటి ఒక అంశాన్ని గురించి నేర్చుకొని దేవుని నామాన్ని మహిమపరచాం. అదేవిధంగా మరి ఫేస్బుక్ లైవ్ ద్వారా కానీ, యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ వీక్షిస్తున్న ఆత్మీయ సహోదరులందరికీ మరొకసారి వందనాలు, దేవునికి స్తోత్రములు. కాబట్టి ప్రియులారా, చూడండి. అయితే మనము గత క్లాసులో అంటే రెండో క్లాసులో మనం ఏం నేర్చుకున్నామని ఒక నిమిషం 2 నిమిషాలు చెప్పుకొని మనం తర్వాత క్లాసులోనికి వెళ్ళిపోదాం. అయితే ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేస్తే మనం క్రీస్తు రాజ్యం గురించి పరిశీలన చేస్తున్నాము. అయితే క్రీస్తు వచ్చి తన రాజ్యాన్ని స్థాపిస్తాడు, క్రీస్తు రాజ్యం స్థాపించబడింది అని కొందరు నమ్ముతుంటే, ఇంకా క్రీస్తు రాజ్యం స్థాపించబడలేదని మరి కొందరు నమ్ముతూ ఉన్నారు. అయితే ప్రియులారా, మరి ఆయన వచ్చి రాజ్యస్థాపన చేశాడని కొందరు చెప్తూ ఉంటే, మరి అసలు ఆయన ఇంకా రాలేడు, వచ్చిండు కానీ రాజ్యస్థాపన చేయలేడు అని చెప్పేటట్టు వారు ఇంకా కొంతమంది ఉన్నారు. అయితే ప్రియులారా, మరి గత క్లాసులో ఈ లోకాలు లేనప్పుడు పరలోకం ఉంది, పరలోక రాజ్యంలో దేవుని ప్రభుత్వం ఉంది అని నేర్చుకున్నాం. అయితే ప్రియులారా, ఈ పరలోక రాజ్యంలో మరి అత్యున్నతమైన సింహాసనం మీద మరి తండ్రి అయిన దేవుడు ఆసనుడై ఉన్నాడు. మరి దేవునితో పాటు మరి మహిమ కలిగిన వారు ఎవరంటే కుమారుడైన యేసుక్రీస్తు, కుమారుడైన పరిశుద్ధాత్మని మనం నేర్చుకున్నాము. అదేవిధంగా ప్రియుల, మరి పరలోక రాజ్యంలో దేవుని సేవ చేయడానికి మరి ఎవరు ఉన్నారు అంటే, ఇక్కడ ప్రియుల కోటాను దేవదూతలు ఉన్నారు. వారిలో కొందరు మరి అధికారులుగాను, కొందరు ప్రధానులుగాను ఉన్నట్టు కూడా మనము గత క్లాసులో చాలా అద్భుతంగా నేర్చుకున్నాం. అయితే ప్రియులారా, మరి దేవుడు ఒక సంకల్పాన్ని సంకల్పించాడు, తనకు అనేక మంది కుమారులు కావాలని. ఎప్పుడైతే తండ్రి అయిన దేవుడు ఈ జగత్తు పునాది వేయబడక మనం ఒక సంకల్పాన్ని సంకల్పించాడో, అంటే ఆ దేవదూతలు ఏం చేశారంటే తిరుగుబాటు చేశారు దేవుని ప్రభుత్వం మీద. అయితే ప్రియుల, తిరుగుబాటు చేసినటువంటి దేవదూతలను దేవుడు ఎక్కడ బంధించాడంటే పాతాళ లోకంలో బంధించి మరి భద్రం చేసినట్టుగా మనం ఇప్పుడు ఇక్కడ చాలా స్పష్టంగా మనము చూడగలుగుతున్నాం. అయితే ప్రియులారా, మరి ఈరోజు మన క్లాస్ ఏంటి అని ఇక్కడ మనం పరిశీలన చేస్తే ప్రియులారా, ఈరోజు క్లాస్ గురించి మనం నేర్చుకుంటే ఇక్కడ చూద్దాం. దేవుని రాజ్య విస్తరణ గురించి మనం పరిశీలన చేస్తే, మరి పరలోక రాజ్యంలో అత్యున్నతమైన సింహాసనం మీద తండ్రి అయిన దేవుడు ఆసనుడై ఉన్నాడు. మరి అలాంటి పరిస్థితులు ఆయన ఒక సంకల్పాన్ని సంకల్పించాడు. ఏంటి ఆ సంకల్పం అంటే, నాకు నా అధికారాన్ని, నా మహిమను విస్తరించాలని దేవుడు ఎప్పుడైతే అనుకున్నాడో, అప్పుడు తనకు అనేక మంది కుమారులు కావాలని ఒక సంకల్పాన్ని సంకల్పించినట్టుగా మనకి ఇక్కడ చాలా స్పష్టంగా మనము చూడగలుగుతూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఇంకా మనం పరిశీలన చేస్తే ఇక్కడ మరి పరలోక రాజ్య విస్తరణలో దేవుని యొక్క సంకల్పం ఏమిటి అనేది మనం ఇక్కడ మొట్టమొదట మనము గుర్తించగలిగినటువంటి పరిశీలన చూద్దాం. ఇక్కడ దేవుని యొక్క సంకల్పం ఏంటి? మరి దేవుని పరలోక రాజ్య విస్తరణలో దేవుని యొక్క సంకల్పము ఇక్కడ మనం చూస్తే ప్రియులు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాల్లో, ఎట్లనగా తన ప్రియుని అందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారం మన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులు మనల్ని ఏర్పరచుకున్నాడని ఇక్కడ చాలా స్పష్టంగా మనం నేర్చుకుంటున్నాం. అయితే ప్రియులారా, మరి క్రీస్తులు మనల్ని ఏర్పరచుకున్నాడు కనుక దేవుడు క్రీస్తును రాజుగా ఈ లోకానికి పంపించాడని మనం ఇక్కడ అర్థమైంది. ఏంటి దేవుని యొక్క సంకల్పం ఏంటి? జగత్తు పునాది వేయబడక మునుపు
దేవుని యొక్క సంకల్పం ఏంటి అని ఇక్కడ మనం పరిశీలన చేశాం కదండి ఇప్పటివరకు. అంటే ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లట తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున మరి యేసుక్రీస్తు ద్వారా తనకు అనేక మంది కుమారులు కావాలి అని యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించటకే మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు. మనం తన ఎదుట ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు అంటే పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండాలని. మరి జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులు మనల్ని ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం లేఖనాలను చూస్తున్నాం. అయితే పిల్లలు క్రీస్తు మనల్ని ఏర్పరచుకున్నాడు కనుకనే దేవుడు క్రీస్తును రాజుగా ఈ లోకానికి పంపించాడు. ఎందుకంటే దేవుని రాజ్యాన్ని మరి స్థాపన జరిగించడానికి దేవుడు మరి క్రీస్తును అంటే పునఃస్థితి స్థాపన జరిగించడానికి దేవుడు క్రీస్తుని లోకానికి పంపించాడని మనం నేర్చుకుంటున్నాం. అయితే పిల్లలు మరి క్రీస్తు రాజ్య విస్తరణలో దేవుని యొక్క సంకల్పము ఏంటి అంటే పరలోక రాజ్యంలో దేవుడు ఒక సంకల్పాన్ని సంకల్పించాడు. ఏంటంటే తనకు అనేక మంది కుమారులు కావాలనుకున్నాడు. వారిని మరి ఎక్కడ అంటే భూమి మీద మరి సృజించి వారిని పరలోకం తీసుకెళ్లాలని అనుకున్నాడు. ఎవరిలో అని ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఆ భాగంగానే క్రీస్తును మన కోసం నియమించాడు. ఇక్కడ చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:10 ఈ సంకల్పం బట్టి అయిన పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవాలని తనలో తాను నిర్ణయించుకున్నాడు. అంటే సమస్తము అంటే భూలోకంలో ఉన్నవి కానీ పరలోకంలో ఉన్నవి అంటే ఇవి వస్తువుల గురించి కాదు, కానీ మరి మన గురించి అంటే పరలోకంలో ఉన్నటువంటి మానవులను తీసుకెళ్ళి మరి అంటే ఇక భూమి మీద ఉన్నటువంటి మానవులను పరలోకంలో ఉన్నటువంటి వారిని మరి ఏకముగా సమకూర్చాలని దేవుడు నిశ్చయించాడు. అదేవిధంగా ప్రియులారా మరి ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే ఇక్కడ ఇక్కడ వస్తువుల గురించి కాదు ఇక్కడ చెప్పేది. అంటే ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఈ సంకల్పం పట్టైన పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తము క్రీస్తుని ఏకంగా సమకూర్చవలనని తనలో తను నిర్ణయించుకున్నటువంటి వస్తువుల గురించి కాదు కానీ మన గురించి చెప్తున్నటువంటి మాటలని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. అదేవిధంగా ప్రియులారా మనం పరిశీలిస్తే కొలస్సీయులకు రాసిన పత్రిక 1:19-20 కూడా మనం పరిశీలిస్తే ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తం అవి భూలోకమందునవైనను పరలోకమందునవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకున్న తండ్రి మరి అభిష్టమైనట్టుగా మనం ఇక్కడ కూడా చూడగలుగుతా ఉన్నాం ప్రియులారా. కాబట్టి మరి దేవుడు ఆయన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున మరి సమస్త కార్యాలను జరిగిస్తున్నాడని కూడా మనము మొట్టమొదట గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరము ఎంతనో ఉంది. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:11-12 మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము మన మహిమకు అంటే తన మహిమకు కీర్తి కలగజేయవలని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యంగా ఏర్పరచను. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యాలు దేవుడు మరి జరిగిస్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియులారా దేవుడు జగత్తుకు పునాది వేయబడక మునిపే సంకల్పించిన సంకల్ప ప్రకారము దేవుడు తన రాజ్యాన్ని భూమి మీద ఎలా విస్తరించాడు ఇది తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. అయితే ప్రియులారా దేవుడు తన రాజ్యాన్ని విస్తరించాడు. విస్తరణకు కావాల్సింది ఏంటి అంటే మరి రాజు కావాలి, అదేవిధంగా భూభాగం కావాలి, ప్రజలు కావాలి, వారికి చట్టం కావాలి. అయితే ప్రియులారా ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే మరి రాజ్యము తండ్రి అయిన దేవుడు, మరి భూభాగం ఏమో ఆరిన నేల, ప్రజలేమో ఆదమవ్వలు, మరి చట్టమేమో మంచి చెడ్డలు తెలియని వృక్ష ఫలాన్ని తినకూడదని మరి దేవుడు ఆజ్ఞాపించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా మనం మొదటి పాయింట్ మనం పరిశీలన చేసుకుంటే దేవుడు తన రాజ్య విస్తరణ కోసం ఈ లోకాన్ని కలగజేశాడు. ఏం కలగజేశాడు? దేవుడు తన రాజ్య విస్తరణ కోసం ఈ లోకాన్ని కలగజేశాడు. ఈ లోకంలో భూమిని కలగజేశాడు. దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచి మానవ నివాస యోగ్యంగా మరి దాన్ని మనకు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా రెండవది మరి ప్రజలు ఎలా ఉండాలనుకున్నాడంటే దేవుడు తన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను తన సన్నిధిలో ఉండాలనుకుని కోరుకున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రియులారా ఇక్కడ ఆదికాండము 1:26-27 మనం పరిశీలన చేస్తే దేవుడు ప్రజలను ఎలా కావాలనుకున్నాడంటే దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదుము అంటే దేవుని స్వరూపంలో దేవుని మహిమలో దేవుని అధికారంలో ప్రియులారా మరి మానవులను చేయదమని మరి దేవుడు సంకల్పించినట్టు మనకి ఇక్కడ కనబడతా ఉంది. అదేవిధంగా 20లో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను, దేవుని స్వరూపమందు వాడిని సృజించను, స్త్రీని గాను పురుషుని గాను సృజించనని చెప్తున్నటువంటి మాటలు కూడా మనం ఇక్కడ చాలా స్పష్టంగా మనం చూడగలుగుతా ఉన్నాం. అయితే ప్రియులారా మరి ఇక్కడ దేవుని స్వరూపం అంటే శరీర ఆకార నిర్మాణం కాదు, కానీ మరి దేవుని మహిమ, దేవుని స్వభావము, దేవుని గుణలక్షణాలు కలిగి మరి దేవుని పరిశుద్ధతను కలిగి మరి దేవుని దగ్గర ఉండేటటువంటి పరిస్థితిని కావాలని మరి నరుని సృజించినట్టుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం ప్రియులారా. అదేవిధంగా ఆదికాండము 2:7 కూడా దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రంలో జీవాయువుగా నరుడు జీవాత్మ ఆయను. అంటే దేవుడు ఏం చేశాడంటే మొదట నేల మట్టితో ఒక బొమ్మను చేశాడు, అందులోనికి తన ఆత్మల నుంచి కొద్ది ఆత్మను అందులోనికి ప్రవేశపెట్టినట్టుగా కూడా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా దేవుని రాజ్య ప్రజలు ఎవరంటే ఇక్కడ మరి ఆదాము అవ్వలుగా మనం చూస్తాం. ఎలా అంటే ఇక్కడ చూడండి ఆదికాండము 2:18 మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు,
వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేద్దామనుకున్నాడు. దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది. ఒంటరిగా ఉంటే దేవుని యొక్క సంకల్పము మరి నెరవేరేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఆదికాండము 2:21 నుంచి మనం 25 వచనాలు పరిశీలన చేస్తే, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతను నిద్రించినప్పుడు అతని పక్కటెముకలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమె ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరు నుండి తీయబడను గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకున్న వారు ఏక శరీరమై ఉందరు. అప్పుడు ఆదాము అతని భార్య అంట. అంటే ఇక్కడ దేవుడు ప్రియులారా ఆదాము అవ్వలను అంటే జతపరిచాడు వివాహ బంధం చేతని మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఏమని అంటే ఇక్కడ మనం పరిశీలిస్తే ఆదికాండం 1:28 వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పినట్టుగా మనకి ఇక్కడ చాలా స్పష్టంగా మనం చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి ప్రియులారా దేవుడు విస్తరించిన తన రాజ్యంలో మరి చట్టము ఆజ్ఞ ఏది అని ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఆదికాండము 2:16-17లో, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడులు తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, నువ్వు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించినట్టుగా కూడా మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా. అయితే మరి దేవుడు విస్తరించిన తన రాజ్యంలో తండ్రి అయిన దేవుడు రాజుగా ఉన్నాడు. మరి భూభాగం ఏమో ఆరిన నేల, ప్రజలేమో ఆదాము అవ్వలు. చట్టం ఏంటంటే మంచి చెడ్డలు తెలియచ్చు వృక్ష ఫలాలు తినకూడదని వారికి ఒక చట్టాన్ని ఇచ్చినట్టుగా కూడా మనము చూస్తాం ప్రియులారా. మరి ఇది భూమి మీద దేవుడు విస్తరించిన తన రాజ్యము. ఈ రాజ్యానికి చట్టము ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం మొట్టమొదట గ్రహించుకుంటే ప్రియులారా పరలోకం నుండి. కాబట్టి ప్రియులారా ఆదాము అవ్వలు ఎవరు రాజ్య సంబంధులు అంటే పరలోక రాజ్య సంబంధులు, పరలోక పౌరులు అని మనం ఇక్కడ చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇది దేవుడు భూమి మీద విస్తరించిన తన రాజ్యము అని మనం మొట్టమొదట గుర్తుంచుకోవాలి. కాబట్టి ప్రియులారా తర్వాత దేవుడు ఏం చేశాడని అది మనం తెలుసుకుందాం. ఇక్కడ దేవుడు పాతాళంలో బంధించి భద్రం చేసినటువంటి అపవాదిని కొద్ది కాలం విడిచిపెట్టాలి. అంటే దేవుని యొక్క ప్రణాళిక ఏదైతే ఉందో ఆ ప్రకారంగా భూమి మీద మరి నరులను సృజించాడు. సృజించిన తర్వాత మరి అపవాదిని ఏదైతే పాతాళ లోకంలో బంధించాడో వాడు కొద్ది కాలం విడిచిపెట్టబడాలి. కాబట్టి అక్కడికి వద్దాం చూడండి ఇప్పుడు సాతాను దగ్గరికి. అయితే ప్రకటన గ్రంథం 20:2-3 వచనంలో అతడు ఆది సర్పం అనగా అపవాదియు సాతానను ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వాడిని బంధించి అగాధంలో పడవేసిను. ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు ఇక జనములను మోసపరచకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసిన అటుపిమ్మట వాడు కొంచెం కాలము విడిచిపెట్టబడాలి. ఈ కొంచెం కాలం విడిచిపెట్టే సమయం ఎప్పుడు అనేది ఇక్కడ మనం మొట్టమొదట గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. అయితే వాడు కొంచెం కాలం విడిచిపెట్టబడాలి. అంటే విడిచిపెట్టబడే కాలం ఎప్పుడు అంటే దేవుడు తన రాజ్యాన్ని భూమి మీద విస్తరించిన తర్వాత వాడిని కొంచెం కాలము విడిచిపెట్టేటటువంటి పరిస్థితి ఉందని మనం ఇక్కడ మొట్టమొదట మనము పరిశీలన చేసుకోవాలి. అంటే ఇక్కడ చాలా స్పష్టంగా మనం పరిశీలన చేయాలి. అయితే ఈ ప్రకటన గ్రంథము 20:7 వచనంలో కూడా 1000 సంవత్సరం గడిచిన తర్వాత సాతాను తన చెరలో నుండి విడిపింపబడును అంటాడు. అంటే కొద్ది కాలమైన తర్వాత వాడు ఏం చేయాలంటే వాడు విడిపించబడాలి. ఈ విడిపించబడే కాలం ఎప్పుడు వచ్చింది అంటే దేవుడు ఏదైతే భూమి మీద తన రాజ్యాన్ని తన రాజ్యాన్ని విస్తరించాడో ఆ విస్తరించినటువంటి క్రమంలో వీడు కూడా మరి విడిచిపెట్టడం అనేది జరిగింది. కాబట్టి దేవుడు సాతాను చెరలో నుండి ఎప్పుడు విడిచిపెట్టాడు అని ఇక్కడ మనం పరిశీలన చేస్తే దేవుడు తన రాజ్యాన్ని భూమి మీద విస్తరించిన తర్వాత ఏం జరిగిందంటే పాతాళ లోకంలో ఉన్న సాతానును వాని దూతలను విడిచిపెట్టడం జరిగింది. నేరుగా ఆదమవ్వల దగ్గరికి వచ్చి దేవుని రాజ్యంలో ఉన్నటువంటి ఆదమవ్వలను వాడు ఏం చేశాడంటే మోసం చేశాడు. ఏం చేశాడంటే మోసం చేసి వారి ఆజ్ఞ అతిక్రమించేలాగా చేసి వారిని భ్రష్టులుగా చేసినట్టుగా మనం ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం. అంటే ప్రియులారా దేవుని రాజ్యం అనేది ఏమైపోయింది మరి పతనమైపోయినట్టుగా మనం ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం ప్రియులారా. చూద్దాం ఆదికాండము 2:8-9 వచనాల్లో దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తను నిర్ణయించిన నరుని దానిలో ఉంచెను. అంటే ఏదెను తోటలో మరి నరుణ్ణి ఆడు ఉంచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది ఆహారమునకు మంచిదినైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డలు తెలియని వృక్షఫలం నేల నుండి మొలిపించాను. ఎప్పుడైతే దేవుడు భూమి మీద తన రాజ్యాన్ని విస్తరించిన తర్వాత మరి జరిగింది ఏమిటని ఇక్కడ మనం పరిశీలన చేస్తే వారిని ఒక తోట వేశాడు. ఏదైనా తోటలో అందులో వారిని ఉంచాడు. అప్పుడు ఏం జరిగిందంటే ఏదైతే పాతాళ లోకంలో జగత్తుకు పునాది వేయబడక మునుపు పాతాళ లోకంలో అపవాదిని ఎప్పుడైతే బంధించాడో వాడు పాపం చేసినప్పుడు దేవుని ప్రభుత్వానికి తిరుగుబాటు చేసినప్పుడు అప్పుడు వాడు కొద్ది కాలం విడిచిపెట్టే కాలం ఎప్పుడు వచ్చింది అంటే ఆదాము అవ్వలను భూమి మీద మరి సృజించిన తర్వాత అంటే దేవుని రాజ్యాన్ని భూమి మీద విస్తరించిన తర్వాత వాడిని విడిచిపెట్టే కాలము వచ్చింది. విడిచిపెట్టే కాలం వచ్చినప్పుడు వాడు విడిచిపెట్టిన తర్వాత వాడు ఎక్కడికి వచ్చాడు అనేది మనం ఇక్కడ మొట్టమొదట మనము పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ చూద్దాం చూడండి.
వీళ్ళకి ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. ఎవరికి? ఆదమవలకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి ఆదమవలకు ఇచ్చినటువంటి ఆజ్ఞ అంటే, మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది ఆహారమునకు మంచిదినైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డ తెలివించు వృక్షఫలం నేల నుండి మొలిపించాడు. మొలిపించి ఏం చేశాడంటే ఇక్కడ ఆదికాండము 2వ అధ్యాయం 16-17లో మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్షఫలం నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చు. ఏదైతే నేను ఈ తోటలో వేసానో అందులో కొన్ని ఆహారానికి సంబంధించిన వృక్ష ఫలాలు ఉన్నాయి, జీవవృక్ష ఫలాలు కూడా ఉన్నాయి. వీటిని నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చు. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని తినకూడదు. నువ్వు వాటిని తిను దినమున నిశ్చయంగా చచ్చేదవని నరుగునికి ఆజ్ఞాపించినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే ఎప్పుడైతే నువ్వు వాటిని తింటావో తిను దినమున ఏమవుతుంది అంటే వాటిని తిను దినమున నువ్వు నిశ్చయంగా చచ్చేదవు అని చెప్పినటువంటి ఆజ్ఞ అనేది వారికి ఇచ్చాడు. దేవుడు మరి తను భూమి మీద విస్తరించిన తన రాజ్యానికి మరి ప్రజలేమో ఆ రాజుగానేమో తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, ప్రజలేమో ఆదమవ్వలు, వారికి మరి భూభాగమేమో ఆరిన నేల, వారికి చట్టమేమో మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని తినకూడదు. అయితే ప్రియులారా, ఎంతవరకైతే దేవుని ఆజ్ఞను అనుసరించి వీరు జీవిస్తారో ఆదమవులు దేవుని రాజ్యంలో ఉంటారు, దేవుని ప్రజలుగా ఉంటారు, మరి దేవుని పౌరసత్వాన్ని కలిగి ఉండేటటువంటి పరిస్థితి ఉంటుందని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. కాబట్టి ప్రియులారా, మరి ఆ దేవుని ఆజ్ఞ అతిక్రమిస్తే దేవుని రాజ్యంలో ఉండరు. ఎప్పుడైతే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ అనుసరించి జీవించినంత కాలమే వీళ్ళు దేవుని ప్రజలుగా ఉంటారు, దేవుని కుమారులుగా ఉంటారు, పరలోక పౌరసత్వాన్ని కలిగి ఉండేటటువంటి పరిస్థితి. మరి అతిక్రమిస్తే అంటే దేవుని రాజ్యంలో ఉండరు, మరి దేవుని కుమారులుగా ఉండేటటువంటి పరిస్థితి లేదు ఆదమవ్వలు. మరి వీళ్ళు అనుసరించారా అతిక్రమించారంటే వీళ్ళు కొద్ది కాలమే అనుసరించి జీవించారు. ఎప్పుడైతే సాతాను వీళ్ళ దగ్గరికి వచ్చాడో వీళ్ళు ఏం చేశారంటే ఆ సాతాను చెప్పినటువంటి మాట విన్నారు, దేవుని మాటను మరిచి వీళ్ళ ఆజ్ఞ అతిక్రమించారు. ఈ ఆజ్ఞ ఎప్పుడైతే అతిక్రమించారో మరి ఏమైపోయింది అంటే భూమి మీద దేవుని రాజ్యం అనేది పతనమైపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో. ఇక్కడ ఆదికాండము 3వ అధ్యాయం 1 నుంచి మనం 13 వచనంలో మనం పరిశీలన చేస్తే ప్రియులారా, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూ జంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలంలోనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు ఈ స్త్రీ, తోట చెట్ల ఫలమును మేము తినవచ్చును, అయితే ఈ తోట మధ్యనున్న చెట్ల ఫలము నువ్వు గూర్చి దేవుడు మీరు చావకూడనట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పంతో అన్నాడు. అంటే దేవుడు మాకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఈ తోటలో ఉన్నటువంటి ఆహారానికి సంబంధించిన వృక్ష ఫలాలు అన్నీ తినొచ్చు, మేము జీవవృక్ష ఫలాలు కూడా తినచ్చు, కానీ తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని తినకూడదు అని మరి దేవుడు మాకు ఆజ్ఞ ఇచ్చాడు అని చెప్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, సర్పం ఏం పడడం చూడండి 4వ వచనంలో, అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియో మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందురని దేవునికి తెలియని స్త్రీతో చెప్పినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఆ స్త్రీ ఏం చేసింది? సాతాను మాటలకు లోబడిపోయి ఏం చేసిందంటే ఇక్కడ ఆ స్త్రీ ఆ వృక్షం ఆహారమునకు మంచిది, కన్నులకు అందంనై వివేకంనిచ్చు రమ్యంనై నుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తిననప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడ్డాయి. ఎప్పుడైతే దేవుడు ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో, చట్టం ఇచ్చాడో, ఆ చట్టాన్ని అనుసరించకూడదు, అనుసరిస్తే వీళ్ళు దేవుని ప్రజలుగా ఉండరు. ఎప్పుడైతే అనుసరించి జీవిస్తారో దేవుని కుమారులుగా, దేవుని ప్రజలుగా, మరి పరలోక పౌరసత్వాన్ని కలిగి ఉండేటటువంటి పరిస్థితి ఉన్నది. మరి వీళ్ళు ఏం చేశారంటే అతిక్రమించారు. దేవుడు ఇచ్చినటువంటి చట్టాన్ని కానీ ఆజ్ఞని కానీ వీళ్ళు ఏం చేశారంటే అతిక్రమించినట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ చూద్దాం చూడండి ప్రియులారా, నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలాలను తింటివా అని అడిగాడు దేవుడు. ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించారో జరిగింది ఏంటంటే, నేను తినకూడదని చెప్పిన వృక్ష ఫలాలను తిన్నవా అంటే వాళ్ళు తిన్నారు. అందుకే ఆదాముతో ఇక్కడ అంటున్నాడు ప్రియులారా, చూడండి. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలను కొన్ని నాకు ఇయ్యగా నేను తింటాను అంటే ఒప్పుకుంటలేడు నేను తిన్నానని. ఏమంటుండే, ఆ స్త్రీ ఇచ్చింది కాబట్టి నేను మరి తిన్నాను అని చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నువ్వు చేసినది ఏమిటి అని అడగగా, సర్పము నన్ను మోసపుచ్చినది అందున నేను తింటిని. ఏమంటుంది? స్త్రీ, నువ్వు ఎందుకు ఈ తప్పు చేశావు అని దేవుడు అడిగితే, సర్పము నన్ను మోసపుచ్చింది కాబట్టి నేను తిన్నాను అని చెప్పేటటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి అవ్వ సాతాను చేత ఎందుకు మోసపరచబడింది? మరి సాతాను కూడా ఆదాం దగ్గరికి వెళ్ళలేడా అంటే వెళ్ళాడు, కానీ ఆదాం మోసపరచబడలేదు. మరి అవ్వెందుకు మోసపరచబడింది అనేది మనం తెలుసుకుందాం. ఇక్కడ అపోస్తలుల పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13-14లో మొదట ఆదాము తర్వాత అవ్వయు నిర్మింపబడిరి కారా అంటే జరిగింది ఏంటి? ఇక్కడ ఎవరు మొదట నిర్మింపబడ్డారంటే మొదట ఆదాము తర్వాత అవ్వయు నిర్మింపబడిరి కారా, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడెను. ఎందుకు స్త్రీ మోసపరచబడిందంటే
ఆదామేమో క్రియేషన్ దేవుడు కలగజేశాడు, ఆదాం నుండి అవ్వను తీశాడు. కాబట్టి ఇక్కడ చూడండి, అందుకే ఆదామేమో క్రియేషను, అవ్వేమో పో క్రియేషన్ అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. అంటే ఆదాం నుండి అవ్వను వేరుపరచాడు కాబట్టి అవ్వ సులువుగా మోసపరచబడింది. కాబట్టి ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఇంకా మరి ఒప్పుకుంటున్నాడా? ఎవరు? ఆదాం ఒప్పుకుంటున్నాడు, నేను తప్పు చేశానని ఒప్పుకుంటున్నాడు అంటే ఒప్పుకోవట్లేదు. అందుకే ఇక్కడ మనం పరిశీలన చేద్దాం చూడండి. యోబు గ్రంథము 31:33లో ఆదాము చేసినట్లు నా దోషమును విడిచిపెట్టు, ఇక్కడ ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని అంటాడు. అంటే ఆదాము దోషం చేసిన తర్వాత ఏం చేశాడు? దాచిపెట్టుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇక్కడ చూడండి, ఇక్కడ హోషేయ గ్రంథము 6:7లో కూడా మనం పరిశీలిస్తే ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులే నా నిబంధన మీరి ఉన్నారు. అంటే ఆదాము ఏం చేశాడంటే నిబంధనను మీరాడు. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞని, దేవుడిచ్చినటువంటి చట్టాన్ని మీరినట్టుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. అదేవిధంగా యోహన్న గారు రాసిన మొదటి పత్రిక 3:4 పాపం చేయి ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నాడు. అంటే ఆజ్ఞ అతిక్రమనే పాపము. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తారో ఏమైపోతున్నారంటే పాపులుగా అయిపోయేటటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. అందుకే రోమిలకు రాసిన పత్రిక 6:23లో మనం పరిశీలిస్తే ఏలైనగా మరి ఆ పాపం వల్ల వచ్చే జీతం ఏంటి అంటే మరణము. ఆజ్ఞ అతిక్రమిస్తే పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణము. కాబట్టి ప్రియులారా ఇక్కడ మనం పరిశీలన చేస్తే మరి మరణం అనేది ఎలా వచ్చిందట? ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 5:12లో ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపం ద్వారా మరణమును లోకంలోనికి ఎలాగూ ప్రవేశించెనో అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తం. అంటే ఒక మనుషుని ద్వారా ఈ లోకంలోనికి పాపం అనేది ప్రవేశపెట్టబడింది అని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపం ద్వారా మరణమును లోకంలోనికి ఎలాగూ ప్రవేశించను అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరి మరణము అందరికీ సంప్రాప్తమైనట్టుగా మనం ఇక్కడ లేఖనాల్లో చూడగలుగుతాం. అయితే ప్రియులారా, దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించిన ఆదామవ్వలు చనిపోయారు. అంటే శరీరపరంగా కాదు కానీ అంటే ఆత్మ సంబంధమైనటువంటి మరణానికి లోనైపోయారు. దేవుడు ఏదైతే నువ్వు నిశ్చయంగా చచ్చుతావు అన్నాడో అది శరీరం గురించి కాదు. దేని గురించి అంటే ప్రియులారా, ఆత్మ సంబంధమైనటువంటి మరణం గురించి. అయితే దేవుని రాజ్య పౌరస్థితి నుండి సాతాను రాజ్య పౌరస్థితిలోనికి వెళ్ళిపోయారు ఎవరు? ఆదామవ్వలు. ఎప్పుడంటే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను ఎప్పుడైతే వీళ్ళు అతిక్రమించారో అప్పుడే. కాబట్టి ప్రియులారా, మరి దీన్ని బట్టి మనకేమర్థమైందంటే అపవాది రాజ్యము భూమి మీద విస్తరణ అనేది జరిగిపోయింది. ఎలా అంటే దేవుని రాజ్యము విస్తరించిన తర్వాత దేవుని రాజ్యంలో నుండి వాడు అపవాది రాజ్యంలోనికి చేర్చుకున్నాడు కాబట్టి వాని రాజ్యం అనేది కూడా భూమి మీద విస్తరణ అనేది జరిగింది. ఎప్పుడు జరిగిందంటే ఎప్పుడైతే ఆదామవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించారో అప్పుడు భూమి మీద అపవాది రాజ్యం అనేది కూడా మరి విస్తరించడం అనేది జరిగింది. కాబట్టి ఇప్పుడు ఎవరి రాజ్య పౌరులు అయిపోయారు ఆదామవ్వలు అంటే సాతాను రాజ్య పౌరులు అయిపోయారు. ఎలా అంటే యేసుక్రీస్తు వారు యూదులతో ఒక మాట చెప్తా ఉన్నాడండి. ఏంటి ఆ మాట అంటే ఇక్కడ యోహాను సువార్త 8:43-44 మీరు ఎలా నా మాట గ్రహింపకున్నారు, మీరు నా బోధ విననేరుకుండటం వల్లనే కదా. ఆదామవ్వలు కూడా దేవుని మాట విన్నారా అంటే వినలేదు, దేవుని ఆజ్ఞను గైకొనలేదు. కాబట్టి మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, ఇక దేవుని కుమారులు గారు వీళ్ళు ఏమైపోయారంటే అపవాది సంబంధులు అయిపోయారు. అందుకే మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు అయి ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు, వాని అందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడేటటువంటి వాడు, దేవుని ప్రజలను మోసం చేశాడు వాడు. కాబట్టి ప్రియులారా, వాడు అబద్ధతో అనే స్వభావాన్ని అనుసరించి మాట్లాడు కాబట్టి వాడు అబద్ధకుడును, అబద్ధగానికి జనకుడు. వారిని సత్యంలో నుండి అసత్యంలోనికి నడిపించాడు ఆదామవ్వలను. కాబట్టి వాడు అబద్ధానికి జనకుడు అని ఇక్కడ మనకు. కాబట్టి ప్రియులారా, అపవాది రాజ్యము భూమి మీద విస్తరణ అనేది జరిగింది. స్థాపన ఎక్కడ చేశాడు మరి వీడు? ఇక్కడ భూమి మీద విస్తరణ చేశాడు కదా, మరి స్థాపన ఎక్కడ చేశాడంటే ఎక్కడంటే పరలోకంలో దేవుని చిత్తానికి జగత్తు పునాది వేయబడక మునిపి పరలోకంలో దేవుని చిత్తానికి ఎప్పుడైతే వీడు వ్యతిరేకంగా మాట్లాడాడో, ఎప్పుడైతే వ్యతిరేకం చేశాడో అప్పుడు వానితో పాటు ఎవరైతే ఉన్నారో వాని దూతలను ఆడు స్థాపించుకున్నాడు. వాని రాజ్యాన్ని పరలోకంలో స్థాపించాడు. అప్పుడు వానితో పాటు వాని రాజ్యాన్ని స్థాపించుకున్నటువంటి ఆ రాజ్యాన్ని కూడా మరి పాతాళ లోకంలో బంధించాడు. మరి విస్తరణ ఎలా జరిగింది? విస్తరణ ఎలా జరిగింది అంటే ప్రియులారా, ఎప్పుడైతే ఆదామవ్వలను దేవుడు సృజించాడో, ఈ పండు ఆజ్ఞ ఇచ్చాడో, చట్టం ఇచ్చాడో, ఆ చట్టాన్ని తినకూడదని ఎప్పుడైతే ఆ పండు చట్టం ఏంటంటే మంచి చెడు తెలియని వృక్ష ఫలాలను మీరు తినకూడదు. ఆ ఇచ్చినటువంటి ఆజ్ఞను ఎప్పుడైతే సాతాను వీరి దగ్గరికి వచ్చి వాడు విడిచిపెట్టిన తర్వాత వారి దగ్గరికి వచ్చి వారిని మోసపరిచి దేవుని ఆజ్ఞను అతిక్రమించేలాగా చేశాడో అప్పుడు ఏమైపోయాడు? ఎప్పుడైపోయారంటే వీళ్ళు కూడా ఏమైపోయారంటే దేవుని రాజ్యంలో ఉండి మరి అపవాది రాజ్యంలోనికి, అంటే వీని రాజ్యం కూడా విస్తరణ జరిగింది. ప్రారంభమేమో పరలోకంలో చేశాడు, విస్తరణమేమో మరి భూమి మీద జరుగుతూ ఉంది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేద్దాం చూడండి. అందుకు యేసు పాపం చేయి ప్రతి వాడును పాపమునకు దాసుని మీతో నిత్యంగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 8:34. అంటే పాపం చేసేటటువంటి వాడు వారిది ఏమైపోతాడంటే
పాపమునకు దాసుడు అని చెప్తున్నాడు. దాసుడు దాసుడు నువ్వు ఏ పని చేస్తే దానికి దాసుడు అయిపోయేటువంటి పరిస్థితి. అందుకే లోబడ్డకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుతారు, అది చావు నిమిత్తము పాపమునకి కానీ నీతి నిమిత్తము విధేయత కానీ మీరు దేనికి మీరు లోబడతారో దానికి దాసులు. అంటే దేని చేత నువ్వు జయించబడుతున్నావో దానికి దాసుడు అయిపోయేటటువంటి పరిస్థితి. కాబట్టి పిల్లలు ఆలోచన చేయండి, మనం దేని చేత లోపింప. రోమిలకు రాసిన పత్రిక 6:16 ఈ మాటలు రాయబడి ఉన్నాయి. కాబట్టి పేతురు గారు రాసిన 2వ పత్రిక 2:19 కూడా తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండి అట్టి వారికి స్వాతంత్రం ఇత్తమని చెప్పుదురు, ఒకడు దేనివల్ల జయించబడినో దానికే దాసుడు అయిపోయే పరిస్థితి. వాడు దేనివల్ల జయించబడతాడో దానికి దాసుడు అయిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 8:47 కూడా దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును, మీరు దేవుని సంబంధులు కారు కనుకనే మీరు వినరని చెప్పాను. దేవుని సంబంధులు ఎవరైతే ఉంటారో, దేవుని చిత్తాన్ని ఎవరైతే అనుసరిస్తారో వారు దేవుని మాట వింటారు. మరి దేవుని సంబంధులు కాని వారు దేవుని మాట వినరు కదా. కానీ ఇక్కడ ఆదమవ్వలు దేవుని పోలికలో దేవుని స్వరూపంలో మరి సృజించబడ్డారు. కానీ వారిని సాతానుగాడు మోసం చేశాడు. మోసం చేసి దేవుని ఎడలున్న పవిత్రత నుండి సరితల నుండి తప్పించేశాడు. ప్రియులారా, ఇది చాలా జాగ్రత్తగా మనం పరిచయం చేసుకోవాలి. ఇంకా మనం పరిచయం చేస్తే ప్రియులారా, వీళ్ళు ఎలా అయిపోయారంటే జీవించినవన్న పేరు మాత్రం ఉంది కానీ వీళ్ళు మృతులుగా అయిపోయారు. ఆత్మ సంబంధమైనటువంటి మరణానికి ఆదమవ్వలు లోనైపోయారు. ప్రకటన గ్రంథం 3:1 మాటలు రాయబడి ఉంటాయి. కాబట్టి ప్రియులారా, ఆదమవ్వలు ఎవరి రాజ్యం నుండి ఎవరి రాజ్యానికి వచ్చారంటే దేవుని రాజ్యం నుండి అపవాది రాజ్యంలోనికి వెళ్ళిపోయారు. ఇక్కడ ఆజ్ఞ అతిక్రమించిన ఆదమవ్వలు పొడగొట్టుకున్నటువంటి మహిమేమిటి? అదేవిధంగా మరి ఆదమవ్వలు ఆజ్ఞ అతిక్రమించక ముందు ఉన్నటువంటి మహిమేమిటి అనేది మనం పరిశీలన చేసుకుంటే ప్రియులారా, ఆదమును ఎవరు కన్నారు అంటే దేవుడు కన్నాడు. ఆదము ఎవరికి కుమారుడు అంటే దేవుని కుమారుడు. ఆదము యొక్క మహిమను ఒకసారి మనం పరిశీలన చేసుకుని చూడండి ప్రియులారా. ఇక్కడ లూకా సువార్త 3:38 కైనాను ఏనోషుకును, ఏనోషు షేతుకును, షేతు ఆదామునకు, ఆదాము దేవునికి కుమారుడు. అదేవిధంగా మనం పరిశీలన చేస్తే దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవాయువుగా నరుడు జీవద. అంటే దేవుడు కన్నాడు ప్రియులారా. దేవుడు కన్నట్టుగా మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇక్కడ ద్వితీయోపదేశ ఖండము 32:6 కూడా ఆయన నిన్ను సృజించిన తండ్రి కాడ ఆయన నిన్ను పుట్టించి స్థాపించను అంటాడు. చూడండి, ఎవరు మనల్ని కన్నది ఎవరు అంటే ఆయన నిన్ను సృజించిన తండ్రి కాడా ఆయన నిన్ను పుట్టించి స్థాపించను. కాబట్టి ప్రియులారా, మనము ఎవరి ద్వారా కలిగిన వారు? మనల్ని ఎవరు కన్నారు అంటే దేవుడు. చూడండి ప్రియులారా, ఆదమవ్వలను ఎవరు కన్నారు అంటే దేవుడు కన్నాడు. ఇక్కడ యెషయా గ్రంథము 17:8 కూడా మానవులు తమను సృష్టించిన వాని వైపు చూతురు అంటాడు. మానవులు ఎవరిని సృష్టించారట? మానవులు తమను సృష్టించిన వాని వైపు చూతురు, వారి కన్నులు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టును అంటాడు. అంటే దేవుడు తమను సృష్టించాడు, వారిని కన్నాడు అని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమైంది యెషయా గ్రంథం 17:8. అదేవిధంగా యెషయా గ్రంథము 54:5 కూడా నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యులకు అధిపతిగా యెహోవా ఆయనకు పేరు. చూడండి ప్రియులారా, మనల్ని సృజించాడండి. ఇంకా మనం పరిశీలన చేస్తే కొరింథీయులకు రాసిన 1 పత్రిక 8:6 కూడా ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడిన ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తం కలిగను, ఆయన నిమిత్తం మనం ఉన్నాము. ఆయన తండ్రి, ఆయన నుండి వచ్చాము, ఆయన నుండి సమస్తం కలిగాను అని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా లేఖనాలు చదివిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:6 కూడా అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:9 కూడా మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటుంది, అట్లయితే ఆత్మకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలేను కదా అంటాడు. ఏంటండి? అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువ అంటే మన ఆత్మలకు తండ్రి ఎవరు? ఆదామును ఎవరు కన్నారు అంటే దేవుడు కన్నాడు అని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా లేఖనాలను బట్టి మనకు అర్థమవుతా ఉంది. అదేవిధంగా ఇక్కడ మనం పరిశీలిస్తే సంఖ్యాకాండం 16:22 కూడా వారు సాగిలపడి సమస్త శరీర ఆత్మలకు దేవుడవైన దేవా అంటాడు. శరీర ఆత్మలకు దేవుడవైన దేవా అంటారు. అంటే వారు సాగిలపడి సమస్త శరీరాత్మలకు దేవుడు, ఆయన సమస్త శరీరాత్మలకు తండ్రి, ఆయన ఆత్మలకు తండ్రి అని మనం మొట్టమొదట గుర్తించగలగాలి. ఆయన ఆత్మలను కన్న తండ్రి అయిన దేవుడు. అదేవిధంగా ప్రియులారా, దేవుడు ఆదమవ్వలను కన్నాడు కాబట్టి దేవునికి వాళ్ళు కుమారులు అవుతారు. కుమారులు అయితే ఏంటి? వారసులను లేఖనాలు చెలిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 8:16-17 మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులము, క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల మనము క్రీస్తు తోటి వారసులమైనటువంటి పరిస్థితి. అంటే మనము దేవుని పిల్లలమైన ఆత్మ తానే మన ఆత్మతో కూడా మనకు సాక్ష్యం ఇచ్చి మన పిల్లలమైతే ఎవరు? వారసులము అంటే ఆదం ఎవరంటే దేవుని వారసుడు అని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమైంది. మరి ఆదం అవ్వలు కలిగిన మహిమను ఏమిటి అంటే ఇక్కడ మనం పరిశీలిస్తే పరలోక మహిమే అంటే అక్షయమైనది, నిర్మలమైనది, వాడబడినటువంటి స్వాస్థ్యాన్ని ఆదం అవ్వలు కలిగి ఉన్నారు వీరు ఆజ్ఞ అతిక్రమించక ముందు.
చూడండి పిల్లలు ఎంతటి గొప్ప మహిమలో ఉన్నారు. పిల్లలు ఆదమ అవ్వలు ఆజ్ఞ అతిక్రమించక ముందు దేవుడు వారిని ఏమని ఆశీర్వదించాడు ఇంకా అని ఇక్కడ మనం పరిశీలిస్తే, ఇక్కడ ఆదికాండము 1:28లో దేవుడు వారిని ఆశీర్వదించిన ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకోండి, భూమిని లోపరచుకోమన్నాడు. సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, భూమి మీద ప్రతి పాకు జీవిని మీరు ఏలుడు. వారు అటన్నిటి మీద అధికారం ఇచ్చాడు ప్రియులారా దేవుడు. వీటన్నిటి మీద అధికారం ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అదేవిధంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 2:6-8 వచనంలో, అయితే ఒకడు ఒక చోట ఇలాగూ దృఢంగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏపాటి పాడు, నీవు దేవదూతల కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసేది, మహిమా ప్రభావంతో వానికి కిరీటం ధరింపజేసి. చూడండి, మహిమా ప్రభావంతో కిరీటం ధరింపజేశాడట. నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి. దేవుడు ఏదైతే సృష్టిని చేశాడో వాటన్నిటి మీద అధికారం మానవునికి అనుగ్రహించాడు. అందుకే వాడిని కొంచెం తక్కువ మహిమా ప్రభావములతో వానికి కిరీటం ధరింపజేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి, వాని పాదముల కింద సమస్తము లోపరిచి ఉంచాడు ప్రియులారా. ఆయన సమస్తము లోపరిచినప్పుడు దానికి లోపరచకుండా దేన్ని విడిచిపెట్టలేదు అని ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రస్తుతము ఇక్కడ చూస్తాం మనము సమస్తము వానికి లోపరచబడుట ఇంకను చూడలేదు కానీ అని చెప్తున్నటువంటి మాట. కాబట్టి పిల్లలు ఇక్కడ ఆలోచన చేయండి, దేవుడు ఎలా కన్నాడు, మహిమ ప్రభావంతో కిరీటం ధరించిన వానిగా అని చూస్తున్నాం. అంటే ఆదమవులు కలిగినటువంటి మహిమ ఏంటి? ఆజ్ఞ అతిక్రమించక ముందు అంటే అక్షయ లోకంలో ఉన్నాడు, అక్షయమైనది నిర్మలమైన ఆడబడిన స్వాస్థ్యం కలిగినటువంటి వారు, పరలోక పౌరసత్వం కలిగినటువంటి వారు, దేవుని కుమారులు, దేవునికి వారసులు, ఎంత గొప్ప మహిమ కలిగారు చూడండి. కాబట్టి ప్రియులారా, ఇంకా మనం పరిశీలన చేసుకుంటే ఇక్కడ కీర్తనల గ్రంథము 8:3-6 నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములు నేను చూడగా, నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటివాడు, నువ్వు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు, దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసినావు, మహిమా ప్రభావంతో వానికి కిరీటం ధరించేసినావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చినావు అని చెప్తున్నటువంటి మాటలు కూడా మనం చూస్తున్నాం చూడండి ప్రియులారా. ఎంత గొప్ప మహిమలో ఉన్నారు ఆజ్ఞను అతిక్రమించక ముందు ఆదమ అవ్వలు. ప్రియులారా, ఆదమ అవ్వలు మహిమ మనం పరిశీలన చేసుకుంటే పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు. ఇంకా పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు అంటే తండ్రి అయిన దేవునికి కుమారులు వీరు. పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు అంటే మామూలు కాదండి. పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు ఎవరు పరిశుద్ధులు అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, కుమారుడైనటువంటి పరిశుద్ధాత్ముడు, వీరితో ఏక పట్టణస్థులు ప్రియులారా. వీరితో ఆదమ అవ్వలు దేవుని ఇంటివారు. ఇంకా మనం పరిశీలిస్తే ఆదమ అవ్వలు ఎవరట? దేవుని ఇంటివారు, వారు దేవుని కుటుంబ సభ్యులు, వారు పౌరస్థితి పరలోకంలో ఉంది. ఇంకా ప్రియులను మనం పరిశీలిస్తే ఆదమ అవ్వలు దేవుని నివాస స్థలముగా ఉన్నారు. ఇంకా పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం కలిగిన వారు, తేజోవాసులైనటువంటి పరిశుద్ధుల స్వాస్థ్యంలో వారు పాలివారు. చూడండి ఎంతటి గొప్ప మహిమను కలిగి ఉన్నారండి ఆదమ అవ్వలు. ఇంకా మనం పరిశీలి ఇంతటి మహిమలో ఉన్న ఆదమ అవ్వలు ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా ఇవన్నీ పోడగొట్టుకున్నారండి. దేవుని రాజ్యం నుండి తొలగిపోయారు, అపవాది రాజ్య సంబంధులుగా అయిపోయారు, ఆత్మ సంబంధమైన మరణానికి లోనారు, దేవునికి దూరం అయిపోయారు. ఇలాంటి పరిస్థితులు ఎంతటి మహిమలో ఉన్నటువంటి వారు ఎప్పుడైతే దేవుడు ఇచ్చినటువంటి చట్టాన్ని ఆజ్ఞను అతిక్రమించారో ఇవన్నీ పోడగొట్టుకున్నట్టుగా మనకు కనబడతా ఉంది ప్రియులారా. చూడండి, దేవునికి దూరం అయిపోయారు. కాబట్టి ప్రియులారా, అయితే ప్రియులారా, ఇక్కడ దేవుడు జగత్తుకు పునాది వేయబడక మునుపు సంకల్పించిన సంకల్పానికి మరి కొనసాగిస్తాడా లేదా? దేవుడు కొనసాగించేవాడే కానీ విడిచిపెట్టేవాడు కాడు అని మనం మొట్టమొదట గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. ఏంటి ఎప్పుడైతే వీళ్ళు ఆదమ అవ్వలు దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో పరలోక పౌరసత్వం కలిగినటువంటి వారు, దేవుని రాజ్య సంబంధులు, దేవుని కుమారులు, దేవునికి వారసులు, ఇంతటి గొప్ప మహిమలో ఉన్నటువంటి వారిని అంతటి గొప్ప మహిమలు ఉన్నటువంటి వారిని సాతాను ఏం చేశాడని మోసపరిచాడు. ఎప్పుడైతే దేవుడు భూమి మీద తన రాజ్యాన్ని విస్తరించి ఆ రాజ్యానికి ఒక చట్టాన్ని ఇచ్చాడు. ఆ చట్టాన్ని అనుసరించి జీవించినంత కాలం దేవుని ప్రజలుగా ఉంటారు, దేవుని కుమారులుగా ఉంటారు, దేవునికి వారసులుగా ఉంటారు. అలాంటిది ప్రియులారా, దేవుడు విస్తరించిన తన రాజ్యాన్ని అపవాది ఏం చేశాడంటే పతనం చేశాడు. అంటే వాని మాటలతో మోసపరిచి ఆదమ అవ్వలను దేవుని రాజ్యంలో లేకుండా చేసి అపవాది సంబంధిగా మార్చుకున్నాడు. ప్రియులారా, ఎప్పుడైతే వీళ్ళు ఆజ్ఞ అతిక్రమించారో దేవుని కుమారత్వాన్ని పొడగొట్టుకున్నటువంటి వీరు దేవుడు జగత్తుకు పునాది వేయబడక మునుపు సంకల్పించిన సంకల్పం ఏంటంటే తనకు అనేక మంది కుమారులు కావాలి, వారిని ఏదైతే పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలి, నా సన్నిధిలో ఉండాలి అని దేవుడు ఏదైతే సంకల్పించాడో ఆ సంకల్పాన్ని కొనసాగిస్తాడా? అక్కడికి విడిచిపెడతాడంటే దేవుడు కొనసాగించేవాడు కానీ విడిచిపెట్టేవాడు కాడు అని మనం మొట్టమొదట గ్రహించుకో. కాబట్టి దేవుడు భూమి మీద విస్తరించిన తన రాజ్యాన్ని పునఃస్థితి స్థాపన జరిగించే ప్రక్రియ అనేది మొదలు పెట్టేటటువంటి పరిస్థితి ఉంది అని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. అంటే ఏదైతే విస్తరించాడో భూమి మీద తన రాజ్యాన్ని, ఏదైతే పతనమైపోయిందో అప్పుడు మళ్ళీ దేవుడు తన సంకల్పాన్ని జ్ఞాపకం చేసుకుని మళ్ళీ భూమి మీద
తన రాజ్యాన్ని విస్తరించేటటువంటి మళ్ళీ పునఃస్థితి స్థాపన జరిగించేటటువంటి ప్రక్రియను దేవుడు మొదలుపెట్టేటటువంటి పరిస్థితి ఉంది అని మనం మొట్టమొదట గుర్తుంచుకున్నాం. అంటే దేవుడు తన సంకల్పాన్ని విడిచిపెట్టేవాడు కాడు. దేవుడు తన సంకల్పాన్ని మరి కొనసాగించేవాడే. మరి ఎలా కొనసాగిస్తాడు ఏంటి అనేది ప్రియులారా మనం వచ్చే క్లాసులో నేర్చుకుందాం. ఎందుకంటే చాలా పెద్దగా అయిపోతుంది ఈ క్లాసు. కాబట్టి మనము వచ్చే క్లాసులో మరి దేవుడు మరి భూమి మీద అంటే దేవుడు ఏదైతే భూమి మీద తన రాజ్యాన్ని విస్తరించాడో ఆ విస్తరించినటువంటి రాజ్యము మరి పతనమైపోయింది. కాబట్టి మళ్ళీ ఆ రాజ్యాన్ని పునఃస్థితి స్థాపన చేస్తాడా అంటే మరి దేవుని సంకల్పాడు కొనసాగించేవాడే దేవుడు కానీ మరి విడిచిపెట్టేవాడు కాదు. అదేవిధంగా అపవాది రాజ్యం అనేది కూడా భూమి మీద విస్తరించబడింది. ఎలా అంటే ఆదమవల ఆజ్ఞను అతిక్రమించేలా చేశాడు. దేవుని రాజ్యం నుండి అపవాది రాజ్యంలోనికి వారిని చేర్చుకున్నాడు ప్రియులారా. ఇంకా మరి తర్వాత నెక్స్ట్ భాగంలో మనం ఏం నేర్చుకుందామంటే మరి దేవుడు పతనమైపోయిన తన రాజ్యాన్ని తిరిగి పునఃస్థితి స్థాపన జరిగించడానికి దేవుడు ఏ ఏ ప్రణాళికలు వేశాడు, ఏ ఏ ఘట్టాలను కలిగి ఉన్నాడు, ఏ సంకల్పాన్ని సంకల్పించాడు అనేది మనం చాలా స్పష్టంగా మరి వచ్చే క్లాసులో నేర్చుకుందాం. కాబట్టి ఇప్పటి వరకు చెప్పినటువంటి క్లాసు అర్థమైంది కదా. దేవుడు జగత్తు పునాది వేయబడకమునుపై సంకల్పించిన సంకల్పము తనకు అనేక మంది కుమారులు కావాలి. తన అధికారాన్ని కానీ తన మహిమను కానీ దేవుడు విస్తరించాలనుకున్నాడు. తద్వారానే మరి అనేక మంది కుమారులను కావాలనుకున్నాడు. వారు తన ఎదుట పరిశుద్ధులుగా ఉండాలనుకున్నాడు, నిర్దోషులుగా ఉండాలనుకున్నాడు. కాబట్టి ప్రియులరా మరి దేవుడు ఎక్కడ కావాలనుకున్నాడు? భూమి మీద. కాబట్టి మానవ నివాసయోగ్యంగా భూమిని కలగజేశాడు. అందులో మరి దేవుడు ఆదామును కన్నాడు. ఆదాము నుంచి అవ్వను వేరుపరిచి వారిద్దరు దేవుని ప్రజలుగా ఉన్నారు. మరి దేవుడేమో రాజుగా ఉన్నాడు. వారికి చట్టము అంటే భూభాగమే మారిన లేదా వారికి చట్టమేమో మంచి చెడ్డ తెలియని వృక్ష ఫలము మరి వారు తినకూడదు అంటే వారు తిని ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా దేవుని రాజ్యం అనేది పతనం అయిపోయింది. మరి అపవాది రాజ్యం అనేది కూడా విస్తరణ అనేది జరిగినట్టుగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. కాబట్టి ప్రియులారా ఇప్పుడు మనం రెండు సందర్భాలు నేర్చుకున్నాం. అంటే దేవుని రాజ్యము విస్తరించిన తర్వాత పతనం అయిపోయింది. అదేవిధంగా అపవాది తన రాజ్యాన్ని భూమి మీద కూడా విస్తరించాడు. ఎప్పుడు అంటే వాడిని పాతాళ లోకంలో బంధించి వాడు కొద్ది కాలం విడిచిపెట్టాలి. కాబట్టి ఎప్పుడు విడిచిపెట్టాడు దేవుడు అంటే ఆదం అవ్వలను మరి భూమి మీద కలగజేసిన తర్వాత వాడు కొద్ది కాలం విడిచిపెడితే వాడు నేరుగా ఆదం అవ్వల దగ్గరకు వచ్చి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను చట్టాన్ని అతిక్రమించేలాగా చేసి వాని రాజ్యంలో కలుపుకున్నాడు. కాబట్టి ఏమైపోయిందంటే అది అప్పుడే ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా దేవుని రాజ్యం పతనమైపోయింది. భూమి మీద అపవాది రాజ్యం అనేది కూడా మరి విస్తరించడం అనేది జరిగింది. చూడండి ప్రియులారా, విస్తరించిన తన రాజ్యాన్ని పతనమయ్యేలా చేశాడు సాతానుగాడు ఆజ్ఞను అతిక్రమించ చేసి. కాబట్టి మనకి ఈరోజు రెండు మాటల గురించి చాలా అద్భుతంగా నేర్చుకున్నాం. మరి పతనమైపోయిన తన రాజ్యాన్ని దేవుడు మళ్ళీ ఎప్పుడు తిరిగి స్థాపిస్తాడు, ఎలా స్థాపిస్తాడు ఏంటి అనేది చాలా క్లుప్తంగా మరి వచ్చే క్లాసులో మనం నేర్చుకోవడానికి మనం ఇంకా ప్రయత్నం చేద్దాం. కాబట్టి ప్రియులారా చెప్పబడినటువంటి వాక్యం మనందరి హృదయంలో నీరు కట్టి ఫలింప జేనుగాక. సహోదరులారా మేము ప్రకటిస్తున్న ప్రతి ఒక్క ప్రసంగం యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతుంది. యూట్యూబ్ చర్చిలో బైబిల్ విజ్డమ్ అకాడమీ BW అకాడమీ మీరు టైప్ చేసి సెర్చ్ బటన్ నొక్కినట్టయితే మేము మాట్లాడిన ప్రతి మాట మీరు వినవచ్చు. మీరు కూడా మా పరిచర్లో పాలి భాగస్తులు కాగలరంటే మీరు చేయవలసిందల్లా ఒకటే మీ అనుదిన ప్రార్థనలో దేవుని సన్నిధిలో మా పరిచయ నిమిత్తం మీరు జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మీరు కూడా మా పరిచర్లో పాలి భాగస్తులు కాగలరు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు.